వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. 75 ఏళ్ల ఐరన్ మ్యాన్ చంద్రబాబు ఆరోగ్య రహస్యం ఇదే. చంద్రబాబు నాయుడు 4వసారి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. అత్యధిక కాలం సీఎంగా పనిచేస్తున్న ఘనత ఆయనకే దక్కుతుంది. 4 దశాబ్దాలుగా పైగా రాజకీయ అనుభవం, సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకునే నైపుణ్యం ఉన్న నేత. రాజకీయంగా సుదీర్ఘ నేపథ్యం ఉన్న ఆయనకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో పార్టీలకు అతీతంగా ఎంతోమంది మిత్రులు, సహచరులు ఉన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేసిన ఎంతోమంది ఇప్పుడు వేరువేరు పార్టీల్లో ఉన్న కీలక స్థానంలో కొనసాగుతున్నారు. రాజకీయంగా చంద్రబాబును విమర్శించేవారు సైతం ఆయన ఆరోగ్యం, ఆహార్యం, క్రమశిక్షణ విషయంలో అభినందించకుండా ఉండలేరు. చంద్రబాబు వయసు ఇప్పుడు 75, కానీ ఆయన 25 ఏళ్ల యువకుడిలా సమావేశాలు, పార్టీ వ్యవహారాలు, రాజకీయాలతో బిజీగా ఉంటారు. అర్ధరాత్రి వరకు ఆయన ఎక్కడా అలుపు లేకుండా నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. అయితే చంద్రబాబు ఫిట్నెస్ మంత్ర ఎప్పుడూ ఆరోగ్యంగా, ఉత్తేజంగా ఉండటం అందరినీ ఆకర్షిస్తోంది. దీంతో అసలు ఈ వయసులోనూ చంద్రబాబు ఏం ఆహారం తీసుకుంటారు, ఏ విధంగా రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఆయన పాటించే ఫిట్నెస్ మంత్ర సక్సెస్కు కారణం ఏంటనే ఆసక్తి చాలామందిలో ఉంది. చంద్రబాబు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే అది పూర్తి చేసేదాకా విశ్రమించని నైజం మొదటి నుండి ఉంది. ఎన్టీఆర్ పార్టీ అధినేతగా సీఎంగా ఉన్న సమయంలో ఆయన తెల్లవారుజాము 3 గంటలకు లేచి తన దినచర్య ప్రారంభించేవారు. ఆయన ముందుకు చంద్రబాబు 5 గంటలకే హాజరయ్యేవారు. అయితే చంద్రబాబు ధ్యానం, శ్వాసక్రియను క్రమం తప్పకుండా పాటిస్తారు. ఎక్కడ ఉన్నా చంద్రబాబు ఉదయం 5 గంటలకు శ్వాసక్రియకు సంబంధించిన వ్యాయామం, యోగా చేయడంతో దినచర్య ప్రారంభిస్తారు. పరిమిత ఆహారం, ఉదయం 5:30 గంటలకు మెడిటేషన్ మొదలుపెట్టి 6 గంటల లోపే పూర్తి చేస్తారు. 6 గంటల నుండి 7 గంటల వరకు థ్రెడ్మిల్, స్విమ్మింగ్, చిన్నపాటి వ్యాయామాలు చేస్తారు. 7 గంటల 15 నిమిషాలకు టంచన్గా బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు. అందులో 2 ఇడ్లీ విత్ సాంబార్, ఆయిల్ లేకుండా ఒక దోశ, వీటితో పాటు నట్స్, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఇక ఒకవైపు నిర్దేశించిన అపాయింట్మెంట్స్, కార్యక్రమాలు, చర్చలు కొనసాగిస్తూనే ఉదయం 10 గంటలకి స్నాక్స్లా కొద్దిగా నట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు. ఏ సమావేశంలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకి టంచన్గా లంచ్, 2 పుల్కాలు విత్ వెజిటబుల్స్, కొద్దిగా రైస్ తీసుకుంటారు. తర్వాత విశ్రాంతి తీసుకోకుండానే తన పనిలో నిమగ్నం అయిపోతారు. మధ్యాహ్నం 2 గంటలకు బ్లాక్ కాఫీ తీసుకుంటారు. మధ్యాహ్నం తర్వాత విజిటర్స్కి అపాయింట్మెంట్లు, ముఖ్యులతో సమావేశాలకు సమయం కేటాయిస్తారు. ఇక సాయంత్రం 5:30 గంటల నుండి 6 గంటల మధ్యలో వెజిటబుల్ సలాడ్ లేదా ఫ్రూట్ సలాడ్ తీసుకుంటారు. రాత్రి సమయంలో ఆయన ఆహారం తొందరగా ముగిస్తారు. రాత్రి 7:30 గంటలకు 2 పుల్కాలు విత్ వెజిటబుల్స్, నట్స్, బాయిల్డ్ ఎగ్తో ఆయన డిన్నర్ పూర్తవుతుంది. ఇక స్నాక్స్లో నట్స్, డ్రై ఫ్రూట్సే కాకుండా మిల్లెట్స్, ఫ్రూట్స్, బాయిల్డ్ ఎగ్ ఉంటాయి. లంచ్, డిన్నర్లో చిన్న బౌల్ రైస్ స్థానంలో ఇష్టమైన రాగి సంకటి కూడా చేర్చుతారు. సీజనల్ ఫ్రూట్స్ అన్నీ ఇష్టంగా తీసుకున్న పరిమితి మేరకే తింటారు. ఇక నాన్ వెజ్ ఇష్టమైన క్రమ పద్ధతి అయిన ఆహార విధానంలో దూరంగానే ఉంటున్నారు. ఉదయం నుండి రాత్రి నిద్రపోయే వరకు తీసుకునే ఆహార పదార్థాలు ఎంత ఇష్టమైనవైనా వాటిని ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటారు. మనం చేసే పనిలో ఆనందం పొందాలి. నేను ప్రజల కోసం పనిచేస్తాను, అదే నాకు ఆనందాన్ని ఇస్తుంది. ప్రజల కోసం పనిచేస్తున్నామన్న ఆనందంతో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూనే ఉంటాయి. అందుకే నేను ఉదయం నుండే పడుకునే వరకు పనిచేస్తూనే ఉంటాను. రాత్రి వేళ నిద్రపోవాలి కాబట్టి నిద్రపోతాను తప్ప నాకు అలసట అనేది ఉండదు. నిద్రపోవడం వల్ల బ్యాటరీ మాదిరిగా రీఛార్జ్ అవుతాను అని అంటుంటారు.